నమస్కారం. మహాభారత మూలాలను శోధించే మన ఈ విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం ఒక అత్యంత పవిత్రమైన అద్భుతమైన కథను చూడబోతున్నాం. అసలు ఒక గొప్ప వంశమెలా పుట్టింది, ఆ వంశం పేరు మీదుగానే ఒక పవిత్ర ప్రదేశమెలా ఏర్పడింది, ఈ ఆసక్తికరమైన ప్రయాణంలోకి మనం ఇప్పుడు అడుగు పెడదాం. అయితే వెంటనే ఈ కథలోకి వెళ్దాం. ఇక్కడున్న వాక్యం ఒకసారి చూడండి, ఎంతటి వైరుధ్యాన్ని తెలియజేస్తుందో కదా. పరమధర్మంతో జన్మించిన ఒక వంశం చరిత్రలోనే అత్యంత రక్తపాతమైన యుద్ధం చేయడానికి ఎలా కారణమైంది? ఈ విషాదమే మనల్ని ఎంతగానో ఆకర్షిస్తుంది. ఒక పవిత్రమైన ప్రదేశం విధ్వంసానికి కేంద్రంగా ఎలా మారిపోయిందో మనం ఇప్పుడు లోతుగా తెలుసుకుందాం. సరే, మన మొదటి విభాగం కురువంశ ఆరంభం. మనకు తెలిసిన ఈ అత్యంత ప్రసిద్ధ వంశం యొక్క ప్రాచీన చారిత్రక మూలాలు ఎక్కడున్నాయో ఇప్పుడు చూద్దాం. ఈ కాలానుక్రమం గమనిస్తే ఒక విషయం స్పష్టమవుతుంది. మొదటి దశలో భరత చక్రవర్తి పాలన, ఆ తర్వాత కురువంశ విస్తరణ, ఆపై మూడవ దశలో కురుమహారాజు రాక, ఇవి మనం చూడవచ్చు. అంటే కురుమహారాజు ఏదో అకస్మాత్తుగా రాలేదు. తరతరాలుగా ధర్మాన్ని ఒక నియమంలా పాటించే రాజుల వంశానికి ఆయన అసలైన వారసుడు. కురుమహారాజు నమ్మిన ప్రగాఢమైన సిద్ధాంతం ఒకటుంది. రాజ్యం నిలబడేది కత్తితో కాదు, కేవలం ధర్మంతో. ఆయన కేవలం ఒక గొప్ప యోధుడే కాదు, ధర్మాన్ని దేవుడిలా పూజించిన ఒక అసాధారణ వ్యక్తి. సైనిక బలం కంటే నైతిక ధర్మమే ఏ రాజ్యాన్నైనా ఎల్లకాలం కాపాడుతుందని ఆయన బలంగా విశ్వసించాడు. ఇక మన తదుపరి విభాగం పవిత్ర కురుక్షేత్ర జననం. ఇక్కడ ఆసక్తికరమైన విషయమేమిటంటే, కురు మహారాజు తన సిద్ధాంతాన్ని కేవలం మాటలకే పరిమితం చేయలేదు. దానికి ఒక భౌతిక రూపాన్ని ఇవ్వడానికి ఆయన ఎలా కృషి చేశాడో ఇప్పుడు మనం చూద్దాం. ఆ అద్భుతమైన ఘట్టం ఎలా జరిగిందో మనం ఈ దశల ద్వారా చూడొచ్చు. మొదట, ఈ భూమిపై ధర్మానికి ప్రతీకగా ఒక పవిత్ర స్థలాన్ని నిర్మించాలనే ఒక బలమైన సంకల్పం తీసుకున్నాడు. ఆ తర్వాత ఒక విశాలమైన పరిపూర్ణమైన భూమి కోసం రథంపై అన్వేషణ మొదలుపెట్టాడు. చివరకు ఆ భూమి దొరికాక ఒక మహారాజు అయ్యుండి కూడా స్వయంగా నాగలిపట్టి ఆ నేలను దున్నడం ప్రారంభించాడు. ధర్మమనే విత్తనాలు నాటడానికి ఒక మహారాజు ఇంతటి శారీరక శ్రమ, తపస్సు చేయడం నిజంగా ఆశ్చర్యకరం కదూ. ఇక్కడ సహజంగానే ఒక ప్రశ్న వస్తుంది, ఒక గొప్ప మహారాజు ఇలా ఒక సాధారణ రైతులా ఎందుకు శ్రమిస్తున్నాడు అని. అసలు ఈ ప్రశ్న సాక్షాత్తూ ఆ ఇంద్రుడికే వచ్చింది. కురుమహారాజు అలా పొలాల్లో కష్టపడటం చూసి ఆశ్చర్యపోయిన దేవేంద్రుడు స్వయంగా కిందకు వచ్చి ఇదే ప్రశ్న అడిగాడు. దానికి కురుమహారాజు ఇచ్చిన సమాధానం అద్భుతం. ఈ భూమిపై మరణించేవారికి స్వర్గం లభించేలా నేనొక ధర్మక్షేత్రాన్ని నిర్మిస్తున్నాను అని ఆయన చెప్పాడు. ఆయన చెప్పిన ఈ మాట దేవతలను ఎంతగానో సంతోషపరిచింది. వారి దైవిక ఆశీర్వాదాలను ఆయనకు అందించేలా చేసింది. ఇక్కడ ధర్మక్షేత్రం అనే పదాన్ని మనం ఖచ్చితంగా నిర్వచించుకోవాలి. ధర్మక్షేత్రమంటే కేవలం ఒక స్థలం కాదు, ధర్మమే అత్యున్నత శాసనంగా ఉండే ఒక ప్రదేశం. దైవిక క్రతువులు, యజ్ఞాలు, ఆధ్యాత్మిక తపస్సులకు అది ఒక పవిత్రమైన వేదిక. కురుమహారాజు అంకితభావం, తపస్సు కారణంగానే ఆయన దున్నిన ఆ నేల విశ్వవ్యాప్తంగా కీర్తించబడే కురుక్షేత్రంగా మారింది. ఇక ముందుకు సాగుతూ తర్వాతి విభాగం చూద్దాం. హస్తినాపుర మహావైభవం. కురువంశం రాజధాని, నాగరికతకే శిఖరాగ్రంలాంటి ఆ అద్భుత నగర స్థాపన ఎలా జరిగిందో తెలుసుకుందాం. అసలు హస్తినాపురం ఎంత వైభవంగా ఉండేదో మనం ఇక్కడ గమనించవచ్చు. అపారమైన రాజసంపద, ఎందరో గొప్ప యోధులు, జ్ఞానులైన పండితులు, గురువులు, వీటన్నింటికీ మించి రాజనీతికి, విద్యకు, ముఖ్యంగా ధర్మానికి అది ఒక కేంద్రంగా వెలుగొందింది. ఆ తర్వాతి కురురాజులు దాన్ని ఒక నిజమైన స్వర్ణయుగంగా తీర్చిదిద్దారు. సరిగ్గా ఇక్కడే రాబోయే మహాభారత ఇతిహాసానికి రంగం సిద్ధమైంది. హస్తినాపురం ప్రాముఖ్యత ఏమిటంటే, మనం భవిష్యత్తులో చూడబోయే దాదాపు ప్రతి ప్రధాన రాజకీయ సంఘటన, ప్రతి వివాదం ఈ గొప్ప రాజభవనాల నుంచే పుట్టుకొచ్చాయి. కానీ ఇక్కడి నుంచే కథ ఒక చీకటి మలుపు తిరుగుతుంది. ధర్మం నుండి అధర్మానికి. అత్యంత పవిత్రమైన ఈ స్వర్ణయుగం ఎంత విషాదకరంగా తారుమారైందో ఈ విభాగంలో మనం చూడబోతున్నాం. ఇక్కడున్న పోలికనొక్కసారి గమనించండి. ఒక వినాశకరమైన వైరుధ్యం మనకర్థమవుతుంది. ఎడమవైపున కురుమహారాజు దార్శనికత ఉంది. అంటే ధర్మం, శాంతి, మోక్షాలకు నిలయమైన ఒక పవిత్ర భూమి. కాని కుడివైపున భవిష్యత్తు వాస్తవికత ఉంది.
అధర్మం, విషాదంతో దహించుకుపోయిన ఒక భయంకరమైన యుద్ధభూమి. ధర్మాన్ని రక్షించడం కోసం పుట్టిన ఒక వంశమే తనలో తానే అధర్మాన్ని ఎలా పెరగనిచ్చిందో తలుచుకుంటే ఎంతో హృదయ విదారకంగా అనిపిస్తుంది. ఆ పోరాటాన్ని మనమిక్కడ స్పష్టంగా చూడవచ్చు. మన మూల గ్రంథాల ప్రకారం ధర్మాన్ని రక్షించేవారిగా పాండవులు, అధర్మానికి ప్రతినిధులుగా కౌరవులు నిల్చారు. గమనించండి, ఇక్కడ మనం ఎవరి పక్షం వహించడం లేదు, కేవలం ఆధారాలు చెబుతున్న వాస్తవాలను మాత్రమే విశ్లేషిస్తున్నాం. ఆసక్తికరమైన, అదే సమయంలో బాధాకరమైన విషయమేమిటంటే, వీరు ఘర్షణ పడింది ఎక్కడో కాదు, కురుమహారాజు స్వయంగా ఆశీర్వదించిన అదే పవిత్ర భూమిపై. ఒక పుణ్యక్షేత్రం చివరికొక మారణహోమంగా ఎలా మారిపోయిందో మనమిక్కడ గమనించాలి. ధర్మం అనే విత్తనం యుద్ధం అనే పంటగా మారింది. అసలీ మొత్తం విశ్లేషణలోని అతిపెద్ద విషాద సారాంశం ఇదే. ఒక మహారాజు యొక్క అత్యంత స్వచ్ఛమైన ఉద్దేశ్యాలు కొన్ని తరాల తరువాత ప్రపంచ చరిత్రలోనే అతిపెద్ద యుద్ధానికి ఎలా దారితీశాయో ఈ వాక్యం అద్భుతంగా, చాలా బలంగా వివరిస్తోంది. ఇక ముగించే ముందు ఒక ప్రధానమైన ప్రశ్న. కేవలం ధర్మమే పునాదిగా స్థాపించబడిన ఒక గొప్ప వంశం అంతటి ఘోరమైన వినాశనంలోకి ఎలా పడిపోయింది? అసలు ఎక్కడా ఏ తప్పు జరిగింది? ఈ ప్రశ్నతోనే మన ఈనాటి విశ్లేషణను ముగిద్దాం. ఈ రహస్యాన్ని మనం తరువాతి భాగంలో శంతను మహారాజు మరియు గంగాదేవిల అద్భుతమైన కథ ద్వారా ఛేదించే ప్రయత్నం చేద్దాం. అంతవరకు సెలవు.